చిన్నపిల్లల్ని పెంచడం అనేది ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకి ఒక పెద్ద ఛాలెంజింగ్గా అవ్వచ్చు. అయితే మాత్రం కొంత సహనం, మరికొంత సూక్ష్మమైన అబ్జర్వేషన్స్, ఇప్పుడు మనం ఇలా ప్రవర్తించడం వల్ల వీళ్ళ ప్రవర్తన ఎలా మారుతుందో అనేటటువంటి చిన్న స్పృహ, ఈ మూడు ఉండడం వల్ల పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకి 2 ఉదాహరణలు మనం ఇక్కడ చెప్పుకున్నట్టయితే, మొదటిది ఒక సూది, చిన్నపాటి సూది చిన్నపిల్ల చేతికి దొరికినప్పుడు ఆ తల్లిదండ్రులు దాన్ని భయపడిపోయి బిడ్డకు గుచ్చుకుంటుంది అని హడావిడి పెట్టేసినప్పుడు బిడ్డ స్పందన మారుతుంది. అదే తల్లిదండ్రులు రెండో విధానంలో నుంచి ఆ సూదిని ఆ బిడ్డ తీసుకున్నప్పుడు ఏమాత్రం స్పందించకుండా ఆ సూదిని ఎలా వాడాలో చెప్పడం వల్ల ఆ బిడ్డలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మొదటి స్పందన తల్లిదండ్రులు బిడ్డకు గుచ్చుకుంటుందని ఎక్కువ స్పందించేసి బిడ్డను తీసుకోవద్దు, వద్దు, కాదు, కూడదని అరిచి గీపెట్టి వాళ్ళని ఒక భయాందోళనకు గురి చేసినప్పుడు పిల్లలు 2 రకాలుగా మారిపోయే అవకాశం ఉంది. ఒకటి, తిరగబడడం, కావాలని మొండికేయడం, వినకుండా ఉండడం. 2, దొంగ విధానాల్లో నుంచి ఆ వస్తువుని తీసుకునే ప్రయత్నం చేయడం. 3, ఆ తల్లిదండ్రుల వైపు కోపాన్ని పెంచుకోవడం, వస్తువు ఇవ్వలేదని అలగడం, ఆ కోపాన్ని ఇంకో చోట చూపించడం. ఇలా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు రెండో ఉదాహరణలో ఇంటికి వచ్చి లేదా ఆన్లైన్లో డ్రాయింగ్ క్లాసులు నేర్పిస్తున్నటువంటి డ్రాయింగ్ టీచర్ తోటి ఆ బిడ్డ ఎలా స్పందించాలి, వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ పెంచడం అనేది ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విధానాల్ని మర్చిపోయి డ్రాయింగ్ మాస్టర్ ఓపికగా చెప్పట్లేదనో, లేకపోతే డ్రాయింగ్ మాస్టర్ చెప్పే విధానాల్లో లోపం ఉందనో, లేకపోతే బిడ్డ సరిగ్గా తనకు నచ్చిందే డ్రాయింగ్ మాస్టర్ వేయించడం లేదనో, ఇలా కంప్లైంట్స్ డ్రాయింగ్ మాస్టర్ మీద చేసిన బిడ్డ వినకపోయేటటువంటి ప్రమాదం ఉంది. లేదు, బిడ్డ సరిగ్గా వేయటం లేదని వీళ్ళు సహకరించి బొమ్మరిల్లో హీరో తండ్రిలాగా ప్రవర్తించిన బిడ్డ వాళ్ళ అవకాశం ఇవ్వటం లేదనేటటువంటి కోపంతో మరో రకంగా అయిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, టీచర్ కానీ బిడ్డకు నేర్పిస్తున్నటువంటి ఏ వ్యక్తి పట్ల కూడా కానీ ఆ తర్వాత అయినా మాట్లాడి బిడ్డకి ఎలా చెప్పుకోవాలి ఏంటి అనేటటువంటి ఒక విధానాన్ని నడిపించుకోవాలి. లేదు, ఆ బిడ్డకి టీచర్తో ఇంటరాక్షన్ ఎలా జరిపించాలి, ఎలా స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, మాట్లాడే విధానాన్ని, లేదా ఎలా వినేటట్లు చెయ్యాలి అనేటటువంటి పాజిటివ్ విధానాన్ని ఈ తల్లిదండ్రులు, ఈ తల్లి అయినా తండ్రి అయినా ఎవరైతే ఆ బిడ్డని అక్కడ నడిపిస్తున్నారో వాళ్ళు ఆ విధానంలో బిడ్డను నడిపించాలి. అలా కాకుండా మా పాపకి ఇదే ఇష్టం, ఇలాగే చేస్తుందనో, లేకపోతే డ్రాయింగ్ టీచర్ చెప్పే విధానం బాగలేదనో అని ఎవరి తప్పుల్ని గమనించినా కూడా కానీ ఆ ప్రభావం బిడ్డ మీద పడి తనకు నచ్చినట్లే చేయించాలి, చెయ్యాలి అనేటువంటి డిమాండ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ విధంగానే పెరిగి పెద్దవాళ్ళు అవుతూ వాళ్ళకి నచ్చిన పనులే చేయాలనేటటువంటి వ్యవహారంలోనే వాళ్ళ విధానాలు ఉంటుంది. అప్పుడు చాలా కష్టమవుతుంది. అలా కాకుండా దేన్నైనా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మోల్డ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే స్కిల్ చిన్నప్పటి నుంచి డెవలప్ చేయడం వల్ల పిల్లలకి సహకారాన్ని ఆ తల్లిదండ్రులు అందించిన వాళ్ళు అవుతారు. ఈ 2 కథల్లో కూడాను సూక్ష్మంగా, ఓపికగా ఒక పాజిటివ్ విధానాల్లో నుంచి ముందుకు తీసుకెళ్ళడం అవసరం. అలా కాకుండా పాజిటివ్ అంటే ప్రేమగానే ఇది చెయ్యొద్దు నాన్న, అలా వెళ్ళొద్దు నాన్న, ఇలా వద్దు నాన్న, అలా కాదు నాన్న అని ఇలా మెల్లగా చెప్పడం పాజిటివ్ అని అనుకుంటారేమో. ఇక్కడ కాదు, లేదు, వద్దు ఇలాంటి వర్డ్స్ నెగిటివ్ యాక్చువల్లీ. దాన్ని బదులుగా నాన్న ఇలా చెయ్యి నాన్న, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నాన్న, అలా అయితే ఇంకా బాగుంటుంది నాన్న, ఈ రంగు వేసావనుకో ఇంత చక్కగా ఉంటుంది నాన్న, ఇలా చెప్పాలి. కానీ ఈ రంగు వెయ్యొద్దు అలా చెప్పకూడదు, ఈ సూది తీసుకోవద్దు అని కాకుండా
ఈ సూది నాన్న నీకు గుచ్చుకుంటుంది, ఇది వద్దు అని మళ్ళీ అక్కడ వద్దు అనేది కాకుండా ఈ సూది నాన్న దీన్ని ఇలా వాడచ్చు, లేకపోతే ఇదిగో ఇది ఇలా తగులుతుంది అప్పుడు నీకే నొప్పి పడుతుంది అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ చేయిస్తూ చెప్పాలే తప్ప కాదు కూడదు వద్దు అని కానీ విపరీతంగా ఇంకొక రకంగా స్పందించడం కానీ కాకుండా సహనంతో చెప్పే ప్రతి మాట పిల్లలు చాలా బాగా క్యాచ్ చేస్తారు. సహనం అంటే చెప్పాను కదా, మెల్లగా కాదు నాన్న, వద్దు నాన్న, లేదు నాన్న అనేది సహనం కాదు. దాంట్లో నెగిటివిటీ అనిపిస్తుంది. అదే లేదు కాదు వద్దనే విషయాన్ని పాజిటివ్గా ఇలా చేయి అలా చేయి అలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక ఎంకరేజ్ మోడు, ఒక పాజిటివ్ మోడు, ఒక ఓపిక మోడు ఇలాంటివి ఉండడం అనేది అవసరం. ఒక్కసారి ఈ రకమైన విధానాల్లో మీరు పిల్లల్ని పెంచుకోవడం మొదలెడితే ఆ తర్వాత ఒక స్టేజ్ అయిన తర్వాత మీరు చాలా రిలాక్స్ అయిపోతారు. ప్రశాంతంగా పిల్లలు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు మంచిగా. అలా కాకపోతే మాత్రం ప్రతి అడుగు మీకు ఛాలెంజ్గానే మారుతుంది. తస్మాత్ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎప్పుడూ జాగ్రత్తను వహించి పిల్లల పట్ల చక్కగా ఓపికగా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇలాంటి సూక్ష్మమైన విషయాల్ని మన కుటుంబ వ్యవస్థ విలువల పరిరక్షణ అనే కార్యక్రమంలో తెలియజేసేటట్లుగా లైక్స్ ద్వారా మరింత మందికి దీన్ని చేర్చి కామెంట్స్ ద్వారా మరిన్ని మీకున్న ప్రశ్నలు నాకు తెలియజేయాలని కోరుకుంటూ I'm just Lata Raju. I want to see happy, healthy, wealthy, successful families. I'm always here to help you. Thank you.